హిందూ మతాన్ని వాడుకొని 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హిందువులకి చేసింది ఏమైనా ఉందా? హిందువుల ఓట్లు వాడుకొని అధికారంలో కూర్చున్న బీజేపీ పార్టీ ఇన్నేళ్లలో హిందువుల కోసం చేసిన మంచి ఒక్కటైనా ఉందా? హిందువుల ఓట్లు వాడుకోవడం, హిందూ మతాన్ని వాడుకోవడం, హిందువుల దేవుళ్ళని వాడుకోవడమే తప్ప అసలు హిందువులకి మంచి చేయాలనే ఆలోచన ఒక్కటన్నా బీజేపీ మెదడులో ఉందా? హిందువులను ఎంతసేపు ముస్లింల మీదకి ఉసిగొలుపుతూ హిందూ ముస్లింల మధ్యలో చిచ్చులు పెడుతూ ఆ చిచ్చులో అధికారంలో కూర్చోవాలనే అధికార దాహం తప్ప హిందువులకి ఏమైనా చేద్దామనే ఆలోచన బీజేపీకి 1% ఉందా? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. జై శ్రీరామ్ అనే నినాదాన్ని పక్కన పెడితే, హిందూ మతాన్ని పక్కన పెడితే, హిందువుల ఓట్లని పక్కన పెడితే బీజేపీ అడ్రస్ గల్లంతైపోతుంది ఈ దేశంలో. బీజేపీని దేకేటోడు, బీజేపీని పట్టించుకునేటోడు ఎవ్వడూ ఉండడు. అందుకే ప్రతిసారి హిందువుల ఓట్ల కోసం హిందువుల్ని ముస్లింలకి మధ్యలో మతం చిచ్చు పెడుతూ రెచ్చగొడుతూ బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు హిందూ మతం బీజేపీని 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చింది. హిందువులు బీజేపీకి 3 సార్లు ఓటేసిర్రు. బీజేపీని 3 సార్లు అధికార పీఠం మీద కూర్చోబెట్టిర్రు. మరి ఇన్ని సంవత్సరాలలో బీజేపీ హిందువులకు చేసింది ఏమన్నా ఉందా? అసలు హిందువుల కోసం బీజేపీ ఏం చేసింది? సరే, ముస్లింలకి బీజేపీ అంటే నచ్చదు, వాళ్ళ ఎజెండా అది కాదు కాబట్టి అది పక్కన పెడదాం. మరి ఈ దేశంలో మెజారిటీ ఎవరున్నారు? హిందువులు. 80% హిందువులు ఉన్నారు. ఈ 80% హిందువుల కోసం ఈ 13 ఏళ్లల్లో బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు అని చెప్పొచ్చు. ఒక్క రాముని గుడి కట్టడం తప్ప అసలు హిందువులకు వీళ్ళు చేసిన మంచి ఏదన్నా ఉందా అంటే ఏది కనిపించదు. ఎందుకంటే నోట్ల రద్దు 80% హిందువులు ఎఫెక్ట్ అయ్యారు. అడ్డగోలు ధరలు 80% హిందువులు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు. జిఎస్టీ 80% హిందువుల వ్యాపారాలు రోడ్ల మీద పడ్డాయి. కరోనా టైంలో 80% మంది హిందువులు ఆక్సిజన్ కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్లు దొరకక, లేకపోతే వ్యాక్సిన్ల వల్ల 80% మంది ఎఫెక్ట్ అయ్యారు. ఏదన్నా తీసుకోండి, మొన్న జరిగిన పెహల్గాంలో చచ్చిపోయిన వాళ్ళంతా హిందువులే. పుల్వామా అటాక్లో చచ్చిపోయిన వాళ్ళలో కూడా వాళ్ళంతా దాదాపుగా హిందువులే. మరి బీజేపీ హిందువుల కోసం ఏం చేస్తూ ఉంది? ఎందుకంటే ఒక చిన్న విషయం, ఒక పేద హిందూ రైతు ఉన్నాడు. ఒక పేద హిందూ రైతు, అతనికి పొద్దున లేస్తే తన పొలంలో వ్యవసాయం చేసుకోవాలి, పంట పండించాలి, ఆ పైసలతోని తన పిల్లలకు మంచి చదివించుకోవాలి అనేది ఆ పేద హిందూ రైతు కళ. దానికోసం ఆ పేద హిందువుకి ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, విత్తనాలు కావాలి, యూరియా బస్తాలు కావాలి, పంట పెట్టుబడి కావాలి. కానీ బీజేపీ ఏమిస్తుంది? నువ్వు ముస్లింల మీదకి పో, ముస్లింల వల్లే ఈ దేశం నాశనం అవుతుంది, నువ్వు ముస్లిం రైతు ఇద్దరు కలిసి రోడ్ల మీద పడి కొట్టుకొని సావండి, మేము మీ సావుల మీద మేము గద్దెనెక్కి కూర్చుంటాం అని చెప్పడం తప్ప ఇన్నేళ్లలో బీజేపీ ఎన్ని ప్రాజెక్టులు కట్టించింది, ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టించింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ బావులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది అంటే సమాధానం 0. రైతులకి అండగా నిలబడాల్సింది పోయి కరెంటు మీటర్లు పెట్టడం తప్ప, అదాని కోసం కరెంటు మీటర్లు తీసుకొచ్చి పేద రైతుల మోటార్లకు పెట్టి వాళ్ళ బతుకులల్లో మన్ను ఓసుడు తప్ప బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా? ఒక పేద హిందూ కూలీ పనులకు పోయి ఆ సంపాదించిన సొమ్ముతోటి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించుకోవాలని అనుకుంటాడు కదా. ఎందుకంటే ఒక పేద కూలీకి రోజు రోడ్డు మీదకి వచ్చి ముస్లింల మీద రాళ్ళు వేసుకుంటా కూర్చుంటే వాని కుటుంబం ఎట్లా గడుస్తుంది? వాని పిల్లల్ని వాడు ఎట్లా చదివించుకోగలుగుతాడు? నాయకునికి ఏం కాదు, బీజేపీ నాయకులకు ఏం కాదు, ఎంఐఎం నాయకులకు ఏం కాదు, వాళ్ళిద్దరూ రెచ్చగొడతారు. ఒకడేమో ముస్లింలను రెచ్చగొడతాడు, ఇంకోటేమో హిందువులను రెచ్చగొడతాడు.
వీళ్ళిద్దరిని రెచ్చగొడితేనే వాళ్ళు బతుకుతారు. కానీ ఒక పేద హిందూ రైతు, ఒక పేద ముస్లిం రైతు, వాళ్ళిద్దరూ రోజు మతం పేరుతో కొట్టుకొని చేస్తే ఆడ వీని వ్యవసాయం ఎవడు చేయాలి, ఆడ పంట ఎవడు పండించాలి, వాని కుటుంబానికి తిండి ఎవడు పెట్టాలి, వాని పిల్లల్ని వాడు ఎట్లా చదివించుకోవాలి, నడవదు కదా. ఒక పేద హిందూ రైతు కావచ్చు, ఒక పేద హిందూ టీచర్ కావచ్చు, ఒక పేద హిందూ డ్రైవర్ కావచ్చు, వీళ్ళంతా కష్టపడి పని చేసుకుంటేనే బతుకుతారు తప్ప ప్రతిరోజు పోయి ముస్లింల మీద ద్వేషం చిమ్మితేనో, ముస్లింల మీద రాళ్ళేస్తేనో బతకలేరు వాళ్ళు. మరి వీళ్ళు బతకాలంటే వీళ్ళకి జీవనోపాధి ఎట్లా? రైతుకి నీళ్లు కరెంటు కావాలి. మరి బీజేపీ వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారా? కడతలేరు. కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తలేరు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? దొరుకుతలేవు. పోనీ కష్టపడి పండించిన వడ్లను కొంటారా? శాత కాదు. పోనీ పేద హిందువుల కోసం బీజేపీ ఎన్ని స్కూళ్ళు కట్టించింది ఈ 12-13 ఏళ్ళల్లో? ఎన్ని స్కూళ్ళు కట్టించిర్రు? పేద హిందువులు ఆసుపత్రి పాలైతే వాని సంపాదన మొత్తం అటే పోతుంది. మరి అట్లా కాకుండా ఉండడం కోసం పేద హిందువుల కోసం ఎన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించిర్రు వీళ్ళు? ఒక్కటన్నా పేరు చెప్పగలుగుతారా? లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎటువైనాయి ఉద్యోగాలు? ఏమైనాయి అంటే పకోడీలు అమ్ముకోమని చెప్తున్నారు. పకోడీలు. మరి ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఉద్యోగాలు ఇచ్చుడు శాత కాదు, ధరలు తగ్గించుడు శాత కాదు, అభివృద్ధి చేసుడు శాత కాదు, ప్రాజెక్టులు కట్టించుడు శాత కాదు, స్కూళ్ళు కట్టియ్యరు, ఆసుపత్రులు కట్టియ్యరు, సంపద సృష్టి చేయడం తెలియదు. అంతా ఊడ్చుకుపోయి తీసుకుపోయి అంబానీ అదాని చేతిలో పెట్టుడు తప్ప పేద హిందువుల కోసం, 80% ఉన్న హిందువుల కోసం బీజేపీ ఏం చేసింది? మరి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలకు ఉపాధి ఎట్లా దొరకాలి? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళకు మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఎట్లా దొరకాలి? వాళ్ళు ఎట్లా బతికి బట్టగట్టాలి? కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఈ పేద హిందువులను రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులు కావచ్చు, పేద ముస్లింలను రెచ్చగొడుతున్న ఎంఐఎం నాయకులు కావచ్చు, వీళ్ళంతా మంచిగుంటున్నారు, వాళ్ళ పిల్లలు మంచిగుంటున్నారు, వాళ్ళంతా పెద్ద పెద్ద విదేశీ యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ బీజేపీ నాయకుల మాటలు విని, ఈ ఎంఐఎం నాయకుల మాటలు విని మత పిచ్చి తలకెక్కించుకున్న పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంకనాకిపోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చదువు లేక రౌడీల లెక్క తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు మరి? ఎందుకంటే చాలా సింపుల్. నువ్వు ప్రాజెక్టులు కట్టించి, నీళ్లు తీసుకొచ్చి, కరెంటు తీసుకొచ్చి, విత్తనాలు ఇచ్చి, యూరియా బస్తాలు ఇస్తే ఒక రైతు మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం చేసుకొని పంట పండించుకుంటాడు, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని సాదుకుంటాడు, మంచి చదువులు చదివించుకుంటాడు. అట్లా కాకుండా రైతుకి ఇవన్నీ ఇవ్వకుండా పొద్దున లేస్తే ముస్లింల మీదకి రెచ్చగొట్టడం, అదే పని పెట్టుకున్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు? వ్యవసాయం చేద్దామంటే ఏం లేదు, వాడు విద్వేషం, మత విద్వేషం ఈజీగా అట్రాక్ట్ అవుతాడు, మత పిచ్చి తలకెక్కించుకుంటాడు, కథం సర్వనాశనం. ఒక్క రైతుని నాశనం చేస్తే వాని కుటుంబం నాశనం అయినట్టే. కావాలనే మంచి మంచి స్కూల్స్ ఎందుకు కట్టిస్తలేరు? అత్యధికంగా ఈ 12 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా మూతపడ్డది ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో. ఈ రెండిట్లలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అమల్లో ఉన్నది. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో, యోగి సొంత రాష్ట్రంలో 90,000కి పైగా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. అంటే ప్రభుత్వ స్కూళ్ళు నిర్వహించుడు కూడా శాత కాదు, కొత్త స్కూళ్ళు కట్టించుడు దేవునికి ఎరుక. కానీ మరి ఎట్లా బతకాలి? 80% మంది పేద హిందువులు ఎట్లా బతకాలి? రోజు వాడొచ్చి ముస్లింల మీద విద్వేషం చిమ్ముకుంటా, మసీదుల మీద రాళ్ళు ఇసిరేసుకుంటా బతికితే వానికి ఎవడు పెట్టాలి తిండి? వాని కుటుంబం ఎట్లా బతకాలి? వాని కుటుంబాన్ని వాడు ఎట్లా పోషించుకోవాలి? వాని పిల్లలకు ఉద్యోగాలు ఎవడియాలి? వాళ్ళకు జీవనోపాధి ఎట్లా దొరకాలి? వాళ్ళ బతుకులు ఎప్పుడు మారాలి? ఎన్నడు మారాలి? అందుకే ప్రజలు గుర్తుపెట్టుకోరు, 3 సార్లు హిందూ మతం బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే మరి బీజేపీ హిందువులకు ఏం చేసింది అని ఆలోచిస్తే ఏం లేదు, గుండు సున్నా, ఏం లేదు. ఎందుకు చేస్తారు? చాలా సింపుల్ విషయం. నీకు ప్రాజెక్టులు కట్టకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, కరెంటు ఇవ్వకపోయినా, స్కూళ్ళు కట్టియకపోయినా,
హాస్పిటల్స్ కట్టించకపోయినా, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను సంకనాకిచ్చిన, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వకపోయినా, ఎంత నాశనం చేసినా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లే. ఎంతసేపు రెచ్చగొట్టంగానే రెచ్చిపోతున్నాం. మతం పేరుతో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనం రెచ్చిపోతున్నాం. ఈ రెచ్చిపోవడం వల్ల మనం స్కూళ్ళ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, రేపటి తరానికి జీవనోపాధి గురించి, రేపటి భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా? లేదు. సమాధులు తవ్వుకుంటున్నాం, వెనుకకు పోయి మొఘలుల సమాధులు తవ్వుకుంటున్నాం, మసీదుల కింద గుళ్ళ కింద తవ్వుకుంటున్నాం, శవాల కోసం శివాల కోసం కొట్టుకు చేస్తున్నాం. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనకాల పరిగెడుతుంటే మనం మొఘల్స్ కాలానికి పోయి సమాధులు తవ్వుకుంటూ, శవాల కోసం తవ్వుకుంటూ కొట్టుకొని చేస్తున్నాం. ఇట్లయితే ఎట్లా? వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఏం చేయరు. బీజేపీని 100 సంవత్సరాలు గెలిపించినా సరే వాళ్ళు స్కూల్స్ కట్టరు, ప్రాజెక్టులు కట్టరు, వాళ్ళు అభివృద్ధి చెయ్యరు. వాళ్ళకి తెలుసు అభివృద్ధి చేస్తే మతం పేరుతో రెచ్చగొట్టడం అసాధ్యం. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం ఉంది, అమెరికా ఉంది, చైనా ఉంది. నువ్వు అక్కడ మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయగలుగుతావా? ఈడ్చి బట్టలుడదీసి వీధులలో ఉరికించుకుంటా కొడతారు, చైనాలైనా అమెరికాలైనా. ఎవడైనా మతం పేరుతో పిచ్చి వేషాలు వేస్తే ఉరికిచ్చి కొడతారు వీధులల్లో. ఎందుకంటే అవి వెల్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్, అవి వెల్ ట్రాన్స్ఫార్మ్డ్ కంట్రీస్, అవి డెవలప్డ్ కంట్రీస్. అవి అక్కడ మతం పేరు ఎవడెత్తినా, మతం పిచ్చితో పిచ్చి వేషాలు ఎవడేసినా అని బట్టలు కూడా తీసుకొడతారు. అందుకే ఆ దేశాలు మంచిగా ఉన్నాయి. మరి మనకేం కర్మ పట్టింది? మనకెందుకు ఈ దరిద్రం? మనకెందుకు ఇంకా మెదడు ఎందుకు ఆలోచన చేయట్లేదు? మనకు కావాల్సింది ఎంతసేపు వాంతోటి కొట్టుకొని వస్తే మనకేమొస్తుంది? మనకు డెవలప్మెంట్ కావాలి, ప్రాజెక్టులు కావాలి కదా. వాంతోటి కొట్టుకొని వస్తే మనకేమొస్తుంది? వాడు మనతోని కొట్టుకుంటే ఇద్దరికి ఎవరికి ఏమొస్తుంది? అందుకే ఆలోచన చేయండి. మత పిచ్చితో ఎప్పటికీ ముందుకు పోలేం. మత పిచ్చి సర్వనాశనం చేస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.